ట్రైన్‌లోకి వచ్చి వీళ్ళందరిని చూసిన తర్వాత అసలు ట్రిప్‌కి ఎందుకు వచ్చానా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మేము ఎక్కవలసిన ట్రైన్ వచ్చేసింది. మా వాళ్ళు ఆల్రెడీ ముందు స్టేషన్‌లోనే సీట్ల కోసం ట్రైన్ ఎక్కేసారు. కానీ లక్కీగా ట్రైన్ అంతా ఖాళీగానే ఉన్నది. పరిగెత్తుకుంటూ మా వోళ్ళున్న కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు చూడలేని మొక్కలు కదా! నాకేం అర్థం కాక వాళ్ళ వైపు అయోమయంగా చూస్తుంటే ఈ గ్యాప్‌లో వీడు నా ఫోటో తీసి నా చేతిలో పెట్టేసాడు. కానీ ఫోటో మాత్రం భలే వచ్చింది. అసలు అలాంటి వాళ్ళు ట్రిప్ అంతా ఎలా ఉంటారని ఆలోచిస్తూ ఉండిపోయాను. అమ్మాయిలంటే మాట్లాడడానికి, కలవడానికి టైం పడతది గానీ మన అబ్బాయిల గురించి తెలిసిందే కదా! 5 నిమిషాలు మాట్లాడితే జాన్ జిగిరి దోస్తులు అయిపోతాం. కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళందరితో కలిసిపోయాను. ఒక 5, 6 రోజులు ఈ ట్రిప్ వీడియోలు వస్తుంటాయి కదా! అందుకే మా ఊళ్ళందరిని పరిచయం చేసేస్తాను వచ్చేయండి. దొంగల పైన కూర్చొని మిచ్చిరి తినేస్తున్నాడే వీడి పేరే ధర్మ. ఈ గాండుగోడి పేరు యశ్వంత్. ఈ ట్రిప్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది వీడే. ఏ పేరు వచ్చేసి చరణ్. వాళ్ళ ఎవరితో వీడియో కాల్ మాట్లాడుకుంటూ బిజీ అయిపోయాడు. బుద్ధిమంతుల్లో బొట్టు పెట్టేసాడు. వీడి పేరే గగన్. కానీ ఏ మాటగా మాట కెమెరా మాత్రం భలే ఉన్నది. ఫోటో తీయగానే ప్రింట్అవుట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఎప్పుడు ట్రైన్ లో ఫుడ్ తినలేదు. అందరూ ట్రైన్ లో ఫుడ్ బాగోదు అంటుంటే ఎందుకు అనుకునేవాడిని. కానీ తిన్న తర్వాత తెలిసింది వాళ్ళు ఎందుకు అలా అంటున్నారని. తినేసి చిన్న స్లీప్ వేసాం. ఈ లోపు గుంటూరు వచ్చేసాం. ట్రైన్ దిగేసరికి టైం కరెక్ట్ గా 1 గంట అయింది. నెక్స్ట్ మేము ఎక్కాల్సిన ట్రైన్ 5 గంటలకు ఎప్పుడు వస్తుందంట. అప్పటి వరకు ఏం చేయాలో తెలియక స్టేషన్ లోనే స్లీప్ వేసాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.